గణపతి బొప్ప మౌర్య వినాయకుడి విగ్రహాలు, సెలబ్రేషన్స్ అండ్ ట్రెడిషన్స్ అన్ని కూడా చాలా యూనిక్ గా ఉంటాయి, ఎస్పెషల్లీ మన కర్నూలులో. ఈ ఎపిసోడ్ లో మన కర్నూలులో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులు, అక్కడ చేసే పూజలు అండ్ ట్రెడిషన్స్ అండ్ కొన్ని మంచి స్టోరీస్ గురించి మాట్లాడుకుందాం, ఇంక్లూడింగ్ ఏ స్పెషల్ మెన్షన్ ఆఫ్ వరసిద్ధి వినాయక టెంపుల్. ప్రతి సంవత్సరం మన కర్నూలులో వివిధ వినాయకులు మారుతూ వచ్చారు. ప్రతి సంవత్సరం సరికొత్తగా విగ్రహాలు పెడుతూ వచ్చారు. అలాగే ఈ సంవత్సరం కూడా మరింత కొత్తగా, మరింత విభిన్నంగా విగ్రహాలు ఉన్నాయి. మన మద్దూరు నగర్ లో ఉన్న లంబోదరుడు గాని, పాత బస్టాండ్ ఏరియాలో మన తుంగభద్ర నది తీరాన ఉన్న ఎత్తైన మట్టి విగ్రహం కావచ్చు. ఎస్పెషల్లీ నాకు నచ్చిన విగ్రహం కంపోజ్ కు వెళ్లే దారిలో సీతారాం నగర్ లో ఉంటుంది. స్వయంగా వినాయకుడే వచ్చి తన తండ్రికి అభిషేకం చేస్తున్నట్టుగా ఉంటుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది అండ్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు కూడా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులు అన్నిటిని దర్శించుకోండి. గణేష, జై జై గణేష. ఇక్కడ ఉన్న ఎల్ఐసి కాలనీ, ఎస్బీఐ కాలనీ, సీతారాం నగర్ మా భక్తులకి, అందరికీ, బయట ప్రజలకి, ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమనగా, ఈ వినాయకునికి ఒక స్పెషాలిటీ ఉందండి. ఆ స్పెషాలిటీ వచ్చేసి, అది మీరు ఒక్కసారి వినాయకుని చూసి మీకు ఆ కాన్సెప్ట్ ఏమన్నా తెలుస్తుందేమో ఒకసారి చూస్తాము. ఇన్ కేస్ లేదు అంటే నేను ఆ కాన్సెప్ట్ మీకు చెప్పగలుగుతాను. ఇక్కడ ఈ వినాయకునికి ఒక స్పెషాలిటీ ఏంటి అంటే, ఇప్పుడు ఒకవేళ మీరు మొత్తం చుట్టూరు ఒకసారి గమనించినట్లయితే ప్రతి ఒక్క చోట, అంటే ఆ ఊడలు కానివ్వండి, ఆ సెటప్ కానివ్వండి, ఇదంతా ఒక అడవి సెటప్. ఈ అడవి సెటప్ లో శివుడు అక్కడ వెలిసినాడు, శివుడు వెలిసాడు. ఆ శివుడు వెలిసాక మా నాన్నకి ఎవరు అభిషేకం చెయ్యట్లేదే అని చెప్పేసి అక్కడ ఎన్నో లోకాల నుంచి వాళ్ళ కొడుకు వచ్చి అభిషేకం చేసి ఉన్నాడండి. ఆ అభిషేకం చేసే కాన్సెప్టే ఈ కాన్సెప్ట్. దీంట్లో ఏంటి అంటే, ఈ కాన్సెప్ట్ కి కొంచెం ఒక వాయిస్ ఓవర్ ఉంటుంది, అంటే జస్ట్ ఒక సాంగ్స్ లాగట్టు, అండ్ తర్వాత లైటింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ లైటింగ్ ఎఫెక్ట్స్ తో మేము ఒక చిన్న షో వేసి చూపిస్తున్నాము. ఆ ఉగ్రరూపంతో ఉన్న శివునికి ఆ మహాగణనాథుడు దివి నుంచి దిగి వచ్చి ఆయన అభిషేకం చేయాలి అని కోరుకుంటాడు. ఆ కోరుకునే కాన్సెప్టే ఇది అన్నమాట. ఇప్పుడు ఈ ఉగ్రరూపంలో ఉన్న శివుణ్ణి చూశారు, తర్వాత అక్కడ పైన దివి నుంచి ఇక్కడ కిందికి వస్తున్న గణనాథుని చూసురు. ఇలా పైనుంచి కిందికి వస్తున్నాడు. ఆ మెరుపులు, ఉరుములు ఇవన్నీ దానిలతో ఆ ఎఫెక్ట్ తో వస్తూ ఉంటాడు. అందుకే ఆ లైటింగ్ ఎఫెక్ట్స్ పెట్టాము. వచ్చి అక్కడి నుంచి స్వామికి అభిషేకం చేస్తుంటాడు అన్నమాట. అభిషేకం చేయాలి అని ఒక శ్లోకము, పద్యము ఇవన్నీ చెప్తా ఉంటాడు. అక్కడ ఒక చిన్న సో మొత్తానికి ఓవరాల్ ఈ వినాయకుడు వచ్చేసి, మా గణేష్ వచ్చేసి లింగ అభిషేకం గణేష్ మహారాజ్. లాస్ట్ రోజు మా దగ్గర సప్తహారతి ఉంటుంది. అంటే మొత్తం అన్ని హారతులు, కుంభహారతి, నాగహారతి, ఇలా హారతులతో మొత్తం హారతి, మహామంగళారతి లాగట్టు చేస్తాం మేము ఇక్కడ. అది కూడా అందరూ దర్శించుకోవాలని కోరుకుంటున్నాము బాల వినాయక సంఘం తరపు నుంచి. థ్యాంక్ యూ. కర్నూలులో వినాయక చవితి సెలబ్రేషన్ చాలా ట్రెడిషనల్ గా జరుగుతాయి. ఏ వీధిలో అయితే వినాయకుడిని పెడతారో ఆ వీధి ప్రజలంతా ఒక చోట కలెక్టివ్ గా చేరి ఈ 9 రోజులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ చేసుకుంటూ వెళ్తారు. అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, పూజలు కావచ్చు, మంగళహారతులు కావచ్చు, ట్రెడిషనల్ డాన్స్ షోస్ కావచ్చు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని జరుగుతూనే ఉంటాయి. ఈ సెలబ్రేషన్ లో భాగంగా ఆ వీధిలోని ప్రజలంతా చాలా ఉత్సాహంగా కలెక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఆ సెలబ్రేషన్స్ చూడడానికి ఎలా ఉంటుందంటే, నిజంగా వినాయకుడు కిందకు వస్తే కళ్ళల్లో నుంచి ఆనంద పాష్పాలు వచ్చేస్తాయేమో, అంత అందంగా, అంత గొప్పగా సెలబ్రేట్ చేస్తుంటారు మన కర్నూలు ప్రజలు.
ప్రోత్సాహం బయట నుంచి చెప్పట్లయితే ఇంట్లో నుంచి మా హస్బెండ్ అండ్ మై మదర్. వినాయక చవితి అందరికీ ఎందుకు అంత స్పెషల్, ఎందుకు అంత ఇష్టంగా ఈ పండుగను జరుపుకుంటారు? ఈ క్వశ్చన్ నా మనసులో ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ వినాయకులు అన్నింటినీ దర్శించుకున్నాక, అక్కడ ఉన్న భక్తులతో మాట్లాడుకున్నాక ఈ క్వశ్చన్ కి నాకు ఆన్సర్ దొరికేసినట్టుగానే ఉంది. ఈ వినాయక చవితి ఎందుకు అంత స్పెషల్ అంటే, వినాయకుడు విఘ్నాలు తీర్చే దేవుడుగా చాలా మంది నమ్ముతారు. తన మనసులో ఉన్న కోరికలను ఆ గణేశుడు తీరుస్తాడని చాలా మందిలో నమ్మకం ఉంది. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, ఇలాంటి చాలా స్టోరీస్ ఉన్నాయి. అలాంటి స్టోరీస్ మన కర్నూలులో కూడా చాలా ఫ్యామిలీస్ ఎక్స్పీరియన్స్ చేశాయి. అండ్ వినాయకుడు వాళ్ళ కోరికలు కూడా తీర్చాడు. ఈ రాణా ప్రతాప్ వినాయక ఉత్సవ సమితి దాదాపు ఇది 35 సంవత్సరాల నుంచి జరుగుతుంది. 2 సంవత్సరాల నుండి మేము ఇక్కడ స్వామి సన్నిధిలో వినాయక స్వామి విగ్రహాలు పెట్టడము, అలాగే ఇక్కడే స్వామి వెలిచడం జరిగింది. ముఖ్యంగా మేము అగ్గిపెట్టెలతో 1,00,000 అగ్గిపెట్టెలతో వినాయకుని చేసాము. కర్నూలు మొత్తం అంతా ఇక్కడే వచ్చి చూసింది. అలాగే మన టీ కప్పులతో కూడా వినాయక స్వామిని చేసి, అలాగే గాలిలో గణపతి బాబా ఉలన్తో చేసాము, ఇయర్ బడ్స్తో చేసాము. ప్రత్యేకత ఏమనంటే చేస్తూ ఈ పూజలు చేస్తూ దినదేవనాభివృద్ధి చెందుతూ మేము ఒక్కొక్కరము మా స్టేజ్ ని పెరుగుతుందే గానీ మమ్మల్ని ఎప్పుడు దేవుడు తగ్గనించలేదు. అండ్ మా చదువులు కానీ, జాబ్స్ కానీ, ఏదైనా కానీ లైఫ్ లో అందరికీ ముందు వెళ్తూ, అందరి బిజినెస్ వ్యాపారాలు ఏదైనా కానీ, ఉద్యోగాల్లో గానీ అందరికి ఇంప్రూవ్మెంటే ఉంది కానీ దేవుడు ఎప్పుడు మమ్మల్ని తగ్గనించలేదు. సో ఆ తండ్రి పర్సనల్ విషయం నాదే అయింది, ఇంకొక పర్సనల్ విషయం మా అక్క వాళ్ళదే అయింది. ఫస్ట్ నా షేర్ చేస్తాను, ఎందుకంటే నేను ఇట్లా అబ్రాడ్ వెళ్ళాలి అది కన్నా దాంతో నేను ఒక కోరిక కోరుకొని పెట్టాము. ఇక్కడ అన్ని చేశాము బాగా కరెక్ట్ నియమ నిష్టమాలతో అన్ని చేసి కార్యక్రమాలన్నీ మంచిగా ఆర్గనైజ్ చేసి ఇవన్నీ చేశాము. ఆ వీసా అనేది నాకు సక్సెస్ అయింది. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ పెట్టి 23 years అవుతుంది. బట్ నేను అనుకుంది నేను ఇల్లు కట్టాలి అని అనుకున్నాను. బట్ కొన్ని సందర్భాల్లో అది వెనక్కి వెళ్ళిపోయింది. ఈయనని మొక్కడం వల్ల, స్టార్ట్ చేయడం వల్ల నేను ఇల్లు కంప్లీట్ చేసేసుకున్నాను. మన కర్నూలులో శ్రీ వరసిద్ధి వినాయక టెంపుల్ ఉంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, భక్తులు ఎవరైనా తన మనసులో ఒక కోరికతో వచ్చి వినాయకుడికి 108 ప్రదర్శనలు చేస్తే ఆ కోరికలన్నీ తీరుతున్నాయి. ఇక్కడికి చాలా మంది బిజినెస్ మ్యాన్స్, స్టూడెంట్స్, కపుల్స్ వచ్చి వాళ్ళ లైఫ్ లో సక్సెస్ కోసం లేదా హ్యాపీనెస్ కోసం వాళ్ళ మనసులోని కోరికల్ని వినాయకుడు ముందు ఉంచుతున్నారు. అండ్ అక్కడ వినాయకుడు ఖచ్చితంగా ఆ కోరికల్ని నెరవేరుస్తున్నారు. ఇలా మీకు ఏవైనా కోరికలు ఉంటే శ్రీ వరసిద్ధి వినాయకుడు టెంపుల్ కి వెళ్ళి మీ కోరికలను ఆ వినాయకుడు ముందు ఉంచండి, మీ కోరికలు కూడా నెరవేరుతాయి. వినాయకుడి దగ్గర మన ప్రత్యేకత ఏంటి, ఈ చరిత్ర ఏంటి, వినాయకుడి గురించి మొత్తం మన సార్ చెప్తారు. మన సార్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. జై గణేష. శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు ఈరోజు స్వామివారి సన్నిధిలో 9 రోజులు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కర్నూలు జిల్లాలోనే మన టెంపుల్ చాలా ఫేమస్ అయింది. ఎందుకంటే 108 ప్రదక్షిణలు చేసిన వారికి కోరిన కోరికలు తీరుతున్నాయి. ఈ వరసిద్ధి వినాయకుడి టెంపుల్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ తో ఒక సపరేట్ గా ఒక లాంగ్ వీడియో చేస్తాను, అది మన ఛానల్లోనే వస్తుంది. కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆన్ లో పెట్టుకోండి. ఇది మన కర్నూలులోని సెలబ్రేషన్స్, ట్రెడిషన్స్ అండ్ కొన్ని స్టోరీస్. అండ్ వినాయకుడు అందరి కోరికలు తీరుస్తున్నాడు, మీ కోరికలు కూడా ఖచ్చితంగా తీరుస్తాడు. ఆ వినాయకుడు మీ కోరికలు కూడా తీర్చాలంటే కింద కామెంట్స్ లో గణపతి బప్ప మోరియా అని కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గణపతి బప్ప మోరియా.